నిన్నటికి నిన్న మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారు నిన్న హైదరాబాద్కు వచ్చిండు. వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ మొత్తం చూసి పోలీస్ వాళ్ళతో సంభాషించి ఆశ్చర్యపోయిండు. ఇంత అద్భుతమైన విజన్, ఇట్లాంటి అద్భుతమైన నిర్మాణం ఎంత బాగా కట్టిండు కేసీఆర్ గారు అని చెప్పి నాకు స్వయంగా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పు, మాలాంటి నాయకులు మాలాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది, వారికి ధన్యవాదాలు చెప్పు అని చెప్పి నాకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఒక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ ఉన్నాడు. అంటే పోరాట యోధుడే పాలకుడైతే, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే ఎట్లా ఉంటది అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. పరిపాలిస్తే ఎట్లా ఉంటది అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దేశంలో తెలంగాణ నెంబర్ 1 అయ్యింది. కానీ ఇవాళ అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నాం. రాకెట్ వేగంతో అనుకునే టైంలో దురదృష్టవశాత్తు మళ్ళీ మన పొరపాటో గ్రహపాటో ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ వద్దన్న నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూర్చుని ఉన్నాడు. ఇవాళ ఎట్లా తయారైందంటే తెలంగాణ రాష్ట్రం మీకు తెలిసి, ఇప్పుడు మహేశ్వరంలో ఉదాహరణకు చెప్తా ఉన్నా. మహేశ్వరం పట్టణంలో ఒక తమ్మిను ఆగ్రయ్యా, ఈయన లొల్లి పెట్టక మంజరు, ఈయన లొల్లి ఎక్కున్నది. ఓయ్ తమ్ముడు నువ్వు లొల్లి పెట్టక, నువ్వు ఉన్నోళ్ళు డిస్టర్బ్ చేయకు. మరి ఎట్లా ఉన్నదంటే ఒక పట్టణంలో ఒక పిచ్చోడు ఎవడన్నా ఉంటే వాడి చేతుల్లో రాయి ఉంటే అందరూ భయపడతారు. అయ్యో ఆ పిచ్చోడు ఉన్నాడు, అటుది పోతే ఏడ రాయేస్తాడో అని చెప్పి భయపడతారు. కొద్దిగా పైలంగా ఉండాలని చెప్పి దూరం ఉంటారు. పిచ్చోడు చేతిలో రాయి ఉంటే 10 మందికి నష్టం. కానీ పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే మరి రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నష్టం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? ఒక హిట్లర్ రెడ్డి. ఆయనదాయనే చెప్పుకున్నాడు, నాకు హిట్లర్ ఆదర్శం, హిట్లరే నాకు ఆదర్శం అట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా మీకు ఎవరయ్యా మీకు స్ఫూర్తి, ఎవరు మీకు ఇష్టమైన నాయకుడు అంటే ఒక శ్రీరామచంద్రుడు అంటారు, లేదా ఒక అంబేద్కర్ అంటారు, లేదా ఉత్తమ పరిపాలకుడు ఎవరన్నా ఉంటే ఒక గాయన ఆదర్శం అని చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరు? ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు. వాళ్ళను మించి లక్షల మందిని చంపిన హిట్లరు ఆయనకు ఆదర్శం అంట. అందుకే ఇక ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, ఆయన పేరు ఈ కాడి నుంచి హిట్లర్ రెడ్డి. హిట్లర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇవాళ మనం 10 ఏళ్ళు పటిష్టంగా నిర్మాణం చేసిన వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా కుప్పగూల్చుకుంటూ వస్తూ ఉన్నాడు. వ్యవసాయాన్ని కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రైతులకు ఒక పండుగలా చేస్తే రేవంత్ రెడ్డి గారు అడ్డగోలు హామీలు ఇచ్చినాడు. మహేశ్వరంలో మీ అందరు తెలుసు, ఇక్కడ కూడా కందుకూరులో కానీ మహేశ్వరంలో కానీ బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు. మొత్తం అందరు రియల్ ఎస్టేట్కే పోలే, ఇంకా రైతులు కూడా ఉన్నారు. మరి ఆ రైతులందరికీ తెలుసు ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ 2 పంటలకే రైతు బంధిస్తున్నాడు, 3వ పంటకి ఇయ్యడా, 3వ పంటకి ఇయ్యవా కేసీఆర్ అని మాట్లాడిండు. అట్లాగే ఆ రోజు చెప్పిన మాట మీకు గుర్తుండాల. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలోనికే పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలవ్వకు ముసలయ్యకు తాతకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ మరి 1,00,000 రూపాయలు లగ్గానికి ఇస్తే నేను తులం బంగారం ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇటువంటి డైలాగులు 1 కాదు 2 కాదు 420 420 హామీలు ఇచ్చిండు. మొత్తానికి ఆగమాగం చేసి గద్దెనెక్కిండు.